హలో ఎవ్రీవన్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ యువర్ సెల్ఫ్ మిస్టరీ ఛానల్. మహావిశ్వానికి మహాకాలము ఏర్పడినది, విశ్వానికి కాలము ఏర్పడినది. రెండిటికి జననము, స్థితి, లయము ఉన్నాయి. ఇవాల్టి మన టాపిక్ కృష్ణ బిలాలు. మనం ఈ విశ్వం గురించి ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా, అది సర్వసాధారణంగా వచ్చే ప్రశ్నే. అదే ప్రశ్న నన్ను చాలా కాలం వేధించింది, కానీ ఆ ప్రశ్నకు సమాధానం నేను కనుగొన్నాను. అదేమిటంటే, మనం ప్రపంచాన్ని చూసే దృష్టికోణం మారితే మన ఆలోచన విధానం మారుతుంది. మనం విశ్వాన్ని చూసే విధానం మారుతుంది. నా దృష్టికోణంలో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మహావిశ్వానికి, విశ్వానికి, అట్లాగే విశ్వానికి పాలపుంతలకి, అట్లాగే పాలపుంతలకి కృష్ణబిలాలకి సంబంధం ఉంది. విశ్వశక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ అంటే కాస్మిక్ క్లౌడ్స్ ఏర్పడి దాని నుండి చిన్న తారలు, అట్లాగే మోస్తరు తారలు, అట్లాగే పెద్ద తారలు ఏర్పడినవి. ఆ తారలన్నీ మన పాలపుంత చుట్టూ తిరుగుతూ ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి, అట్లాగే మధ్యలోకి చేరాయి. పాలపుంత మధ్యలో ఒక పెద్ద సుడిగుండం ఏర్పడింది. అందులో ఈ నక్షత్రాలు ఏర్పడిన వస్తువులు అన్నీ కొట్టుకుపోయాయి. అంతులేని ఆ సుడిగుండంలో పడి ఒత్తిడి పెరిగి, వేడి పెరిగి చివరకు అంతుకు చేరాయి. ఆ సుడిగుండంలో చివరకు ఏముందంటే, అది మనం మహావిశ్వంలో చెప్పుకున్నటువంటి పొర ఉంది. అట్లాగా ఆ సుడిగుండంలో పడినటువంటి వస్తువులు మధ్యలోనే నాశనం అయిపోయినాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియగా మారి ఒక్కసారిగా కృష్ణబిలం ఏర్పడినది. ఆ సుడిగుండం మధ్యలో ఏముందో చూద్దాం రండి.